హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఫిబ్రవరి 2026 వేదిక న్యూఢిల్లీ. ప్రపంచం చూపు ఇప్పుడు భారత్ మండపం వైపు. ప్రపంచపు అతిపెద్ద టెక్ కంపెనీల అధిపతులు మన గడ్డ మీదకి అడుగుపెట్టి భారత్ ప్రపంచానికి ఏఏ లీడర్ అని ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? సమ్మిట్ ని ప్రారంభిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏ అనేది కేవలం టెక్నాలజీ కాదు, ఇది ఒక సివిలైజేషనల్ ఇన్ఫ్లెక్షన్ పాయింట్. అంటే మానవ నాగరికత రెండు భాగాలుగా విభజిస్తే ఏఐకి ముందు, ఏఐకి తర్వాత. భారత్ ఈ టెక్నాలజీని కేవలం వాడుకోవడమే కాదు, ప్రపంచానికి ఒక రెస్పాన్సిబుల్ ఏఐ ఫ్రేమ్వర్క్ని అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు. మన గూగుల్ CEO సుందర పిచ్చయ్య ఈ సెషన్లో మాట్లాడిన మాటలు భారత్ టెక్ డెవలపర్లకు ఒక పెద్ద బూస్ట్ అని చెప్పాలి. ఆయన ప్రధానంగా 4 అంశాలు ఫోకస్ చేశారు. ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్స్ట్రాడినరీ ట్రెజెక్టరీ. భారత్ ప్రస్తుతము ఏఐ విషయంలో ఒక అసాధారణమైన వేగంతో దూసుకెళ్తుంది. ముఖ్యంగా ఇక్కడ డెవలప్మెంట్ ఎకోసిస్టము ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనదని ఆయన కొనియాడారు. నెక్స్ట్ వన్ వచ్చేసి జెమినీ ఏఐ అండ్ లోకలైజేషన్. ఏఐ అనేది కేవలం ఇంగ్లీష్ తెలిసిన వారికి మాత్రమే పరిమితం కాకూడదు. అందుకే గూగుల్ తన జెమినీ ఏఐలో భారత భాషల్లోకి తీసుకెళ్తుంది. దీనివల్ల పల్లెటూరు రైతు కూడా తన భాషలో ఏఐతో సంభాషించవచ్చు. మెగా ఇన్వెస్ట్మెంట్. కేవలం మాటలే కాదు, వైజాగ్లో $15 బిలియన్ భారీ ఏఐ హబ్ని ఆయన ప్రకటించారు. అంతేకాకుండా ఇండియా, అమెరికాను కలిపే సబ్సీ కేబుల్ ద్వారా ఇంటర్నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మరింత పటిష్టం చేయబోతున్నారు. నిమ్స్ వంటి సంస్థలతో కలిసి హెల్త్ కేర్లో ఏఐ వాడకాన్ని గూగుల్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లబోతుంది. నెక్స్ట్, ఓపెన్ ఏఐ CEO శామ్ ఆల్టన్ మాటల్లో ఒక స్పష్టత కనిపించింది. భారత్ తన సామ్రాజ్య విలువలతో ఏఐని నడపాలని ఆయన కోరారు. ప్రపంచపు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఏఐని ఎలా రెగ్యులేట్ చేయాలనో భారత్ ప్రపంచానికి నేర్పించాలి అని ఆయన అన్నారు. ఆయన మాటల సారాంశం ప్రకారము భారత్ కేవలము ఏఐ వాడే దేశం కాదు, ఏఐని సృష్టించే టాలెంటెడ్ పవర్ హౌస్. జనరేటివ్ ఏఐ వల్ల ఉద్యోగాలు పోతున్నాయన్న భయం కంటే ప్రొడక్టివిటీ ఎలా పెరుగుతుందన్న దానిపై యువత దృష్టి సాధించాలని ఆయన సూచించారు. ఎథికల్ ఏఐ డెవలప్మెంట్లో భారత్ పాత్ర అత్యంత కీలకం కాబోతుంది. నెక్స్ట్, CEO జాన్సన్ హువాంగ్ ఫిజికల్గా రాకపోయినా ఆయన పంపిన వర్చువల్ ఇన్పుట్స్ ఒక సంచలనం. ఏఐకి కావాల్సింది మెదడు, అయితే దానికి శక్తినిచ్చేది ఎన్విడియా చిప్. భారత్లో ఏఐ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడానికి, GPUల లభ్యత పెంచడానికి ఎన్విడియా భారత్తో కలిసి పనిచేయబోతుంది. ఇండియాకి సొంత ఏఐ మోడల్స్ ఉండాలి, అది ఇండియా డేటా పైన ఆధారపడి ఉండాలి అనేది ఆయన ప్రధాన ఉద్దేశం. నెక్స్ట్, మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్ మరియు గూగుల్ డీప్ మైండ్ CEO డెమిస్ అసాబిస్లు టెక్నాలజీ యొక్క సీరియస్ సైడ్ గురించి మాట్లాడారు. బ్రాడ్ స్మిత్ ఏఐ గవర్నెన్స్ మీద ఆయన ఫోకస్ చేశారు. పబ్లిక్ మరియు ప్రైవేట్ సెక్టార్లు కలిసి పనిచేసే ఏఐ వల్ల సామాన్యునికి లాభం జరుగుతుందని ఆయన అన్నారు. రెస్పాన్సిబుల్ ఏఐ అనేది కేవలం ఒక ఆప్షన్ కాదు, అదొక రూల్ అని చెప్పారు. డెమిస్ అసాబిస్ ఏఐని సైన్స్లో ఎలా వాడాలి, కొత్త మందుల తయారీ, కెమిస్ట్రీ చేంజ్ని అంచనా వేయడం వంటి వాటిలో ఏఐ ప్రాధాన్యతను ఆయన వివరించారు. ఏఐ డాక్టర్లకు అసిస్టెంటు అనే కాన్సెప్ట్ గురించి ఆయన మాట్లాడుతూ, భవిష్యత్తులో ప్రతి డాక్టర్కు ఒక ఏఐ అసిస్టెంట్ ఉంటుందని, అది పేషెంట్ డేటాను అనలైజ్ చేసి డాక్టర్కి సరైన నిర్ణయం తీసుకోవడంలో సహాయపడుతుందని వివరించారు. నెక్స్ట్ వచ్చేసి ద 7 స్ట్రాటజిక్ సర్కిల్స్. ఇండియాలో కేవలం ఏఐని వాడుకోవడమే కాదు, దాన్ని ఎలా నిర్మించాలో ఒక స్పష్టమైన వ్యూహాన్ని రూపొందించింది. అదే ఈ 7 స్ట్రాటజిక్ సర్కిల్. ఇది కేవలం టెక్నాలజీ గురించి మాత్రమే కాదు, ఇది ఒక దేశపు పునర్నిర్మాణం గురించి. ఫస్ట్ వన్ వచ్చేసి హ్యూమన్ క్యాపిటల్ ఏఐ టాలెంట్ పైప్లైన్. ప్రపంచానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందించిన దేశం మనది. ఇప్పుడు మనం ఏఐ ఇంజనీర్ని తయారు చేయబోతున్నాం. ఏఐ టాలెంట్ పైప్లైన్ అంటే కేవలం కాలేజ్ డిగ్రీ కాదు, గ్రాస్ రూట్ లెవెల్ నుండి కోడింగ్, డేటా సైన్స్ మరియు మిషన్ లెర్నింగ్లో మన యువతను నిపుణులుగా మార్చడం, లక్షలాది మందికి రీస్కిల్లింగ్ని కల్పించి ప్రపంచ ఏఐ అవసరాలకు భారత్ ఏకైక చిరునామాగా మార్చడమే మన లక్ష్యం. సెకండ్ వన్ వచ్చేసి ఇంక్లూజన్, ఏఐ యాక్సెస్ ఫర్ రూరల్ ఇండియా. టెక్నాలజీ అనేది కేవలం నగరాలకే పరిమితం కాకూడదు. ఇంక్లూజన్ అంటే భాష పరిమితులను దాటి ఇంటర్నెట్ సరిగ్గా లేని చోట కూడా ఏఐ అందించాలి. ఒక పల్లెటూరు రైతు తన మాతృభాషలో ప్రభుత్వం అందించే సేవలను ఏఐ ద్వారా పొందేలా చేయడం, గ్రామీణ విద్యార్థులకు టాప్ క్లాస్ ఏఐ ట్యూటర్లను అందుబాటులోకి తేవడం ఈ సర్కిల్ యొక్క ముఖ్య ఉద్దేశం. థర్డ్ వన్ వచ్చేసి సేఫ్ ఏఐ, ఎథికల్ అండ్ రెస్పాన్సిబుల్ ఏఐ. టెక్నాలజీ ఎంత శక్తివంతమైనదో అంత ప్రమాదకరమైనది కూడా. అందుకే సేఫ్ ఏఐ, డీప్ ఫేక్, డేటా ప్రైవసీ ఉల్లంఘన మరియు అల్గారిథం బేసిస్ వంటి సవాళ్లను
ఎదుర్కోవడానికి భారత్ కఠినమైన రూల్ తీసుకొస్తున్నాయి. ఏ అనేది మనిషికి సహాయకారిగా ఉండాలి తప్ప హానికరంగా మారకూడదు. ఫోర్త్ వన్ వచ్చేసి సైన్స్ అండ్ రీసెర్చ్, ఏఐ ల్యాబ్స్ అండ్ ఇన్నోవేషన్. మనం కేవలం గ్లోబల్ కంపెనీ టూల్స్ వాడడం కాదు, మనం సొంతం ఒక ఏఐ మోడల్స్ని సృష్టించాలి. ఐఐటీస్ మరియు ఐఐఎస్సి వంటి సంస్థల్లో వరల్డ్ క్లాస్ ఏఐ ల్యాబ్స్ని ఏర్పాటు చేయడం ద్వారా క్వాంటమ్ కంప్యూటింగ్ మరియు అడ్వాన్స్ రోబోట్స్లో ఇన్నోవేషన్ సాధించడమే ఈ సర్కిల్ లక్ష్యం. ఫిఫ్త్ వన్ వచ్చేసి రీసెలివెన్స్, ఏఐ ఫర్ డిసాస్టర్ మేనేజ్మెంట్. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రాణ నష్టాలను తగ్గించడానికి ఏఐ ఒక ఆయుధంలా పనిచేస్తుంది. తుఫాన్లు, వరదలు లేదా భూకంపాలను ముందే ఊహించి సహాయక చర్యలు వేగవంతం చేయడంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మన దేశ రక్షణ మరియు భద్రతకు ఒక కవచం లాంటిది. సిక్స్త్ వన్ వచ్చేసి డెమోక్రటైజేషన్ ఆఫ్ రిసోర్సెస్, ఓపెన్ ఏఐ. ఏఐ డెవలప్మెంట్ అనేది కేవలం కోటీశ్వర్లైన కంపెనీలకు మాత్రమే పరిమితం కాకూడదు. ఒక చిన్న స్టార్టప్ కూడా పెద్ద కంపెనీలతో పోటీ పడేలా ఓపెన్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రభుత్వం అందిస్తుంది. భారీ డేటా సెట్స్ మరియు కంప్యూటర్ పవర్ జీపీలు అందరికీ అందుబాటులో ఉండేలా చేయడమే ఈ సర్కిల్ యొక్క విజన్. సెవెంత్ వన్ వచ్చేసి ఎకానమిక్ డెవలప్మెంట్, ఏఐ పవర్ జీడిపి. చివరిగా మరియు అత్యంత ముఖ్యమైనది ఆర్థిక వృద్ధి. ఏఐ వల్ల మన ఉత్పత్తి సామర్థ్యత 10 రెట్లు పెరుగుతుంది. 2030 నాటికి భారత ఆర్థిక వ్యవస్థలో ఏఐ వాటా కొన్ని $1 ట్రిలియన్ ఉంటుందని అంచనా. మ్యానుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్స్ మరియు సర్వీస్ సెక్టార్లలో ఏఐని ఇంజెక్ట్ చేయడం ద్వారా భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుంది. ఈ 7 వలయాలలో పూర్తి స్థాయిలో పనిచేస్తే భారత్ కేవలము ఏఐని అనుసరించే దేశం కాదు, ఏఐని నడిపించే దేశంగా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయండి. టెక్నాలజీ గురించి ఇలాంటి లోతైన విశ్లేషణల కోసం ఎస్ఎస్ టెక్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు జై హింద్.